ప్రస్తుతం మనం ఎల్ఎండి ప్రాజెక్ట్ వద్ద ఉన్నాము. ఎల్ఎండి ప్రాజెక్టులో ప్రస్తుతం 9 టీఎంసీల నీటి నిల్వలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 24 టీఎంసీల ఈ డ్యాంలో చాలా తక్కువ నీటి నిల్వలు ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మిగిలిన ప్రాజెక్టులతో పోలిస్తే మాత్రం ఇది కేవలం 34-35% నీటి నిల్వలతో మాత్రమే కనిపిస్తుంది. మరొక వైపు అటు ఎల్లంపల్లి ప్రాజెక్టు మాత్రం మనకు పూర్తి స్థాయిలో నీటి నిల్వలతో కనిపిస్తుంది. ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్న వరద, అదేవిధంగా కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు మొన్నటిదాకా కూడా ఫుల్ ట్యాంక్ చూసాము. కానీ ఇప్పుడు మాత్రం 17 టీఎంసీలతో 73-74% మాత్రమే నీటి నిల్వలతో కనిపిస్తుంది. ఎందుకంటే ఎల్లంపల్లి నుంచి ముఖ్యంగా మిడుమానేరుకు నీటి విడుదల కొనసాగుతుంది. ఈ క్రమంలో నంది, అదేవిధంగా గాయత్రి పంప్ హౌజుల నుంచి నీటిని ఎత్తిపోస్తూ మొత్తంగా మిడుమానేరును నింపే ప్రయత్నం జరుగుతుంది. ఈ క్రమంలో దాదాపు 15,000 క్యూసెక్కుల నీటిని అక్కడి నుంచి వదులుతున్నారు. ఈ క్రమంలో మనకు మిడుమానేరుకు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ట్యాంకు నిండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 27.55 టీఎంసీలకు గాను ఇప్పుడు దాదాపు 24 టీఎంసీలకు పైగా మనకు మిడుమానేరు పూర్తి జలకళ సంతరించుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఎల్ఎండికి కూడా మిడుమానేరు నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. 10,000 క్యూసెక్కులు అక్కడి నుంచి నీటిని విడుదల చేయడంతో పాటుగా క్యాచ్మెంట్ ఏరియాలో పైన ఉన్న క్యాచ్మెంట్ ఏరియా, అదేవిధంగా రివర్కి సంబంధించి మొత్తంగా ఒక 1,200 క్యూసెక్కుల నీరు రావడంతో మొత్తంగా మనకి ఇప్పుడు ఒక 9 టీఎంసీలతో మనకు ఈ ట్యాంక్ కనిపిస్తుంది. అయితే 24 టీఎంసీలకు గాను 9 టీఎంసీలతో కేవలం 34-35% మాత్రమే ఇప్పుడు మనకు ఈ ట్యాంక్ కనిపిస్తుంది. మిగిలిన జలాశయాలతో పోల్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎల్ఎండి చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిగా మనం ఒకసారి గత ఏడాదితో పోలిస్తే మాత్రం ఈసారి నీటి నిల్వలు మిగిలిన అన్ని ప్రాజెక్టులు ఎల్ఎండితో సహా కలిపి మొత్తం అన్ని ప్రాజెక్టులు కూడా ఎక్కువ శాతమే ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు.